పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత రాబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. పెంపుడు జంతువులకు సరైన సమయంలో టీకాలు వేయించడం ఎంతో అవసరమన్నారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. ఇక జూనోసిస్ వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా రాబీస్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సులభంగా నివారించవచ్చని స్పష్టం చేశారు. వాళ్ళు కూడా వేదిక మీద అవసరాలు వస్తాయి, కొన్ని పారాసైట్స్ వల్ల వస్తాయి, కొన్ని ప్రోటోజోవా వల్ల వస్తాయి. వైరస్ వ్యాధుల్లో మన ముఖ్యమైనటువంటిది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ యొక్క సందేశాన్ని అందించినందుకు. ఇప్పుడు మనకి ఎటాక్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేడం గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వ్యాక్సినేషన్ కౌంటర్స్ దగ్గర వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సంవత్సరంలో ఫస్ట్ టైం ఈ ర్యాబీస్ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ గా హ్యూమన్ ట్రయల్స్ వేసి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రజల్లో సాధారణంగా యానిమల్స్ విపరీతమైన ఇష్టము, ప్రేమ అన్న ఉంటుంది, లేకపోతే అత్యంత భయంలో దూరంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ సమానం చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం, ప్రజల్లోకి యానిమల్ ఇంట్రాక్షన్, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంట్రాక్షన్ లో వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అనేది ప్రజల్లో వైడ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులకి అందరికీ కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఎవరైతే పిల్లల్ని, కుక్క పిల్లల్ని, యానిమల్స్ పెంచుతున్నారో వాటి అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్స్ చేయించుకోవాలి. అలాగే ఎవరికైనా స్ట్రీట్ డాగ్స్ బయట ఏదైనా అయినప్పుడు, లేకపోతే ఎనీ అదర్ యానిమల్ బైట్, మంకీస్ కానీ, పిల్లులు కానీ, లేకపోతే అదర్ యానిమల్స్ ఏదైనా రెప్టైల్స్ కానీ ఏదైనా అయినప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్స్, పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ వ్యాక్సిన్స్ ఉంటాయి. అది స్నేక్ బైట్ వ్యాక్సిన్ అయినా, డాగ్ బైట్ వ్యాక్సిన్ అయినా కూడా ఇమ్మీడియట్ గా అన్ని చోట్ల ఉంటాయి. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు అన్ని కూడా తీసుకోవాలి. మన తణుకు పట్టణంలో ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత ర్యాబీస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు పెంపుడు జంతువులు, అదేవిధంగా వాటితో ఏ విధమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటామో ఆ అనుబంధంతో పాటుగా ఆ జంతువుల యొక్క ఆరోగ్యం, అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక మంది జంతు ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కుక్కలు పెంచుకోవడంతో పాటుగా అలాగే వివిధ జంతువుల్ని పెంచుకుంటూ ఉంటాం. వాటన్నిటికీ కూడా సరైన సమయంలో టీకాలు చేయిస్తూ వాటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా వాటిని సంరక్షించే కార్యక్రమంలో భాగంగా మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఈ జూనోసిస్ దినోత్సవం అంటే మనకి జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకు వచ్చేటటువంటి వ్యాధుల్ని ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని నివారించవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా విధంగా ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు జంతువుల ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం, అదేవిధంగా తద్వారా పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఈ మూడింటికి అనుసంధానం చేస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ ను కూడా తీసుకుని ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మనకి ర్యాబీస్ టీకాలు కానీ, యాంటీవేనమ్ దానికి సంబంధించినటువంటి టీకాలు కానీ అందుబాటులో ఉంటున్నాయి. ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరో కూడా ఈరోజు పాము కాటుకు గురైనా ఇంకోటైనా
వెంటనే మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ టీకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా, ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటుగా ఇంకేదైతే జంతువుల సంరక్షణకి, అదేవిధంగా వైరస్ ని నివారించడానికి కానీ వీటన్నిటినీ కూడా నివారించడానికి ఎటువంటి టీకాలు వేయించాలో అది సమయానుకూలంగా క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మనం వేయించుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా పెంపుడు కుక్కలు ఉన్నవారు కానీ ఈ రోజు ఎవరైతే మన ఇళ్లలో ఉంటున్నామో వాటన్నిటికీ కూడా క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా టీకాలు వేయించుకుంటే ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఈ రోజు రాకుండా నిరోధించవచ్చు. ఈ రోజు ప్రపంచ